నమస్తే 2024 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ముఖ్యంగా కొంత ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త తీసుకోండి. అలాగే గౌరవం అంటే రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ కొంచెం మీరు అనుకున్న దానికంటే కూడా తగ్గుతూ ఉంటుంది. క్లారిటీ చాలా వరకు తక్కువ ఉంటుంది. మీకు క్లారిటీ తక్కువ ఉన్నా కూడా మీ వర్క్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. బికాస్ కొన్ని ప్లానెటరీ ట్రాన్సిట్స్ వల్ల కొంత మీకు అంత బయట రెస్పెక్ట్ కానీ కొన్ని థింగ్స్ పాజిటివ్గా మూవ్ అవుతున్నట్టుగానే అనిపించవు. కొద్దిగా అధిక ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. తులారాశి వారికి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అయితే ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏది అవసరమో ఎంత అవసరమో దానికి మాత్రమే తులారాశి వారు ఈ మాసంలో ఖర్చు పెడితే, ఈ 5 వీక్స్ డిసెంబర్లో ఖర్చు పెడితే అంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. కొంత శత్రువుల పైన ఆధిపత్యంగా ఉంటారు, స్పిరిచువల్గా స్ట్రెంగ్త్గా ఉంటారు. ఎనిమీస్ పైన విజయం సాధించే విధంగానే మీ యొక్క ప్రయాణం వెళ్తూ ఉంటుంది. ఇటు విద్యార్థులకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, హౌస్ వైఫ్స్కి కానీ ఎవరికైనా మీ యొక్క వర్క్ అన్నది మీకు తెలుస్తుంది, కరెక్ట్గానే వర్క్ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంటుంది. సో బట్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెండిచర్స్, చేస్తున్న వర్క్లో కొంత క్లారిటీ మిస్ అవ్వటం ఇలా ఉంటుంది. ఇంకా విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాలి స్టడీస్ పట్ల. ఎందుకంటే స్టడీస్ బ్రేక్ వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి, కాబట్టి కేర్ తీసుకోండి. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళందరికీ కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడు డిసెంబర్ 4th, 5th వీక్స్లో. మనకి 4th వీక్ అంటే ఆల్మోస్ట్ 22 to 28 వరకు 4th వీక్ ఉంటుంది. 4th, 5th వీక్స్లో చాలా వరకు ఆపర్చునిటీస్ కొన్ని ఇంప్రూవ్ అవ్వచ్చు. జాబ్ గురించి సర్చ్ చేసే వాళ్ళకి, ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు కానీ, వ్యాపారం చేసేవారికి, స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి అందరికీ కూడా 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా కొంత తులారాశి వారికి ఈ మాసంలో అదుపులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆస్పెక్ట్లో అదుపులో ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే ఎవరికైనా అప్పు ఇచ్చే సిచ్యువేషన్స్ అట్లాంటివి, తర్వాత మీకోసం ఏదైనా ఒక స్టడీ చేస్తున్నారు, లేకపోతే ఒక వర్క్ చేస్తున్నారు, దానికి ఓవర్ ఎక్స్పెండిచర్ అక్కడ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్ ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి తులారాశి వారికి. ఇంకా తులారాశి వారు డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ఏంటి, ముఖ్యంగా వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు ఇవి చదివితే చాలా వరకు ఇందాక చెప్పుకున్నాం ఎడ్యుకేషన్లో కొంత డిస్టర్బెన్సెస్ అన్నవి కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది, హెల్త్ బాగానే ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్, కొంత వాల్యూ తగ్గడము, ఓవర్ ఎక్స్పెండిచర్ ఇవి కొద్దిగా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ అయితే డిసెంబర్ మాసంలో ఉన్నాయి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో తులారాశి వారికి. డిసెంబర్ 1st, 2nd, 3rd డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. 4th, 5th అంటే 1st to 5th వరకు వచ్చే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 6th, 7th అన్నది కొంచెం ఎన్విరాన్మెంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఇటు కొలీగ్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ చిన్న స్లైట్ మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. ఇంకా 10, 11 డేట్స్ అన్నవి కొంత ఫ్రెండ్స్తో కలిపి బయటికి వెళ్ళడము, విందు వినోదాల్లో పాల్గొనడము, ఇలాంటి సిచ్యువేషన్. 10, 11, 12, 13 డేట్స్ కొంచెం మైండ్ పైన లోడ్ ఉంటుంది. 12, 13 డేట్స్ అనేవి మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా 14, 15, 16, 17 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 18, 19, 20, 21 వరకు వచ్చే డేట్స్ అని కూడా పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ 22nd, 23rd ఈ 2 డేట్స్ కొంత ప్రెషర్ క్రియేట్ అవుతుందన్నమాట. ఏ డేట్స్ చెప్పుకున్నాం, 22, 23 డేట్స్ కొంత ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. మళ్ళీ అది మనకి 24, 25, 26, 27 డేట్స్లో ప్రెషర్ అనేది రిలీవ్ అయిపోతుంది. కాబట్టి ఆ మేజర్ ఏదైతే 22, 23 డేట్స్ ఉన్నాయో మేజర్ డిసిషన్స్ కానీ, ఏదైనా వర్క్స్లో డిలే అవుతున్నా కొంత గ్యాప్ తీసుకుంటే మంచిది. కంటిన్యూస్ వర్క్ చేయకుండా కొంత గ్యాప్ తీసుకోండి. ఇంకా 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ మీకు పాజిటివ్గా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తులారాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.